రాజకీయాలలో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటయ్యా అంటే తండ్రుల వారసులుగా తాము నిలబడాలని కోరుకునేటటువంటి కూతుళ్ళు అంతవరకు ఓకే. తమ అన్నలో తమ తమ్ముళ్ళో ఆ స్థాయిలో ఉండటానికి వీల్లేదు, ఆ ప్లేస్ తమకు కావాలని, లేదా తమ తర్వాత తమ బిడ్డలకి వారసత్వం రావాలని. ఇది మన నయా ట్రెండ్. దేశంలోనూ పలు ప్రదేశాల్లో జరుగుతున్నది. ఇక్కడ అయితే మహారాష్ట్రలో సుప్రియా సూలే అంటే ఒకతే కూతురు కాబట్టి ప్రాబ్లం లేదు, అందులో తప్పేమీ లేదు కూడా. కాకపోతే పార్టీని నడిపించినటువంటి మనిషిని కాస్త ఏడిపించేటప్పటికి తను కాస్త వెళ్ళి బీజేపీతో టైఅప్ అయ్యి ఎన్సీపీని చీల్చి పవార్ వచ్చేటప్పటికి అజిత్ పవార్ ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడు. వాస్తవంగా సుప్రియా సూలే వీళ్ళిద్దరూ కలిసి ఉండుంటే కనుక ఎన్సీపీ అధికారంలోకి వచ్చేదేమో విత్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సీఎం ఛాన్స్లో వీళ్ళిద్దరూ తీసుకోగలిగి ఉండేవాళ్ళేమో. అయితే ఫస్ట్ అజిత్ పవార్కి సీఎం కావాలని ఉంటుంది కాబట్టి అది అవ్వలేదు. అసలు డిప్యూటీ సీఎంని కూడా కానియదు ఆవిడ అనేటటువంటి ఒక ఫీలింగ్, అందుకని అటు వెళ్ళిపోయారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వారసుడిగా తన కొడుకుని అంటే వైఎస్ వారసురాలిగా తనని అంగీకరించమంది షర్మిల జనంలోకి వెళ్ళింది. జనం జగన్ని వారసుడిగా చూశారు తప్పించి షర్మిలకి ఆ ఛాయిస్ ఇవ్వలేదు. అది స్పష్టంగా మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. ఇక తన కుమారుణ్ణి తీసుకొచ్చి తన వైఎస్ వారసుడు, ఎందుకంటే కొడుకులు ఎట్లాగూ లేరు కాబట్టి జగన్కి అన్నటువంటి రూట్లో తను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అది ఒకవైపు అయితే ఇప్పుడు కవిత తన కుమారుణ్ణి రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అక్కడ ఆల్రెడీ కేటీఆర్ ఉన్నాడు వారసుడిగా. కేటీఆర్ తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇదేమి ఆస్తుల వారసత్వం కాదు, రాజకీయాల్లో వారసత్వాలు అనేది అంత సక్సెస్ఫుల్గా ఏముండవు. దేవగౌడ వారసత్వం కుమారస్వామికి కొన్ని రోజులు వచ్చింది, ఆ తర్వాత అది కూడా మళ్ళీ పెద్దోడు పక్కకు పోయాడు, ఇట్లాగయ్యింది. అలాగే మనకి తమిళనాడులో చూస్తే అళగిరిపోయి స్టాలిన్ వచ్చాడు. ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న ఇవి చాలా ఉంటాయి. అందులో ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు తేజస్వి యాదవ్ వాళ్ళ బ్రదర్ దగ్గర చూసుకున్న అంతే వచ్చినాయి కదా. ఇందులో ఫైనల్గా పబ్లిక్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు వారసులుగా. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు మాత్రం నారా లోకేష్ చంద్రబాబు నాయుడే కారణమైనట్టున్నారు. ఎందుకయ్యా అంటే ఎన్టీ రామారావు కొడుకులు ఎవరు వారసులుగా సక్సెస్ కాలేదు. హరికృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, మిగతా ఉన్న కృష్ణలు ఎవరు కూడా అవ్వలేదు. ఆ వారసత్వం కుమార్తె భర్త అయినటువంటి చంద్రబాబుకి దక్కింది. ఆ చంద్రబాబు కుమారుడైనటువంటి నందమూరి కుటుంబపు వారసత్వం నారావారికి దక్కింది. కాబట్టినే ఈ హోప్స్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు షర్మిల కావచ్చు, ఇటు పక్కన ఏదైతే కోరుకుంటున్నటువంటి కవిత కావచ్చు, ఆ రూట్లో ఆశిస్తున్నట్టు కనబడుతోంది.